ఈరోజు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తెలంగాణ హైదరాబాద్కి వస్తున్న సందర్భంగా అఖిల భారత యోజన సమైక్య అనేక మంది నాయకులను అనేక జిల్లాలలో ముందస్తు అరెస్టుల పేరు మీద అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి పోలీస్ స్టేషన్లో తీసుకోబడింది. దానిలో భాగంగా మా రాష్ట్ర కార్యదర్శి ధర్మేంద్రాని కూడా అరెస్ట్ చేశారు. దాన్ని అఖిల భారత యోజన సమైక్య రాష్ట్ర సమితి నుంచి రాష్ట్ర అధ్యక్షునిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మేము నరేంద్ర మోదీ గారి పర్యటనని అడ్డుకుంటామని ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇవ్వలే, ఎక్కడ కూడా మేము చెప్పారు. ఎందుకంటే మేము రాజకీయ సభ కోసం ఆయన పార్టీ సభ కోసం పార్టీ సభ పెట్టుకునే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కు ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఓవర్ యాక్షన్ చేసి చాలామంది అఖిల భారత యోజన సమైక్య కార్యకర్తలను అదేవిధంగా అనేక మంది వామపక్ష నాయకులను యోజన నాయకులను విద్యార్థులను అరెస్ట్ చేస్తున్నారు. చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. వెంటనే అరెస్ట్ చేసిన వాళ్ళకు బేషరత్గా విడుదల చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మనం నరేంద్ర మోదీ గారు వస్తున్న సందర్భంగా బహిరంగ లేఖ నిన్న రిలీజ్ చేసినాం. ఆ లేఖ ద్వారా మేము ప్రశ్నించినాం, మీరు తెలంగాణకు ఇచ్చినటువంటి హామీలు పరిష్కారం చేయలే, కేవలం హామీలు ఇస్తున్నారు కానీ వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తలేరు. అదేవిధంగా దేశవ్యాప్తంగా మీరు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పారు, కానీ ఉద్యోగాలు కల్పించకపోగా ఉద్యోగాలు తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నదాకా రైల్వేలో కూడా మీరు ఆ ఉద్యోగాలు తగ్గిస్తున్నామని కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. అదేవిధంగా అనేక రకాలుగా ఈరోజు మన సబ్కా సాత్ సబ్కా వికాస్ అదేవిధంగా అనేక రకాలుగా మీరు మాట్లాడారు. కానీ తెలంగాణ మీద సౌత్ తల్లి ప్రేమాన్ని చూపెడుతున్నారు. ఎందుకంటే బీహార్ మీద ఒక రకంగా, యూపీ మీద ఒక రకంగా, మధ్యప్రదేశ్ మీద ఒక రకంగా అదేవిధంగా తెలంగాణ మీద సౌత్ తల్లి ప్రేమ చూపెడుతున్నారు. అది ఆపాలి. వెంటనే తెలంగాణకు స్పెషల్ ప్యాకేజ్ని ప్రకటించాలి. తెలంగాణలో అదేవిధంగా కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి, గిరిజన యూనివర్సిటీ కానివ్వండి, అదేవిధంగా బయ్యార ముక్కు కానివ్వండి, అవన్నీ స్థాపించాల్సిన అవసరం ఉంది. దాని మీద దృష్టి పెట్టాలని కూడా మేము లేఖ ద్వారా నరేంద్ర మోదీ గారికి అడగడం జరిగింది. కానీ మేము అడ్డుకుంటాం ఎక్కడ చెప్పలే. కానీ ఈ ముందస్తు పోలీసులు పోలీసులు కొంచెం ఓవర్ యాక్షన్ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకో మరి బీజేపీ మీద అంత ప్రేమ చూపెడుతున్న అర్థమవుతుంది. కానీ కొంచెం ఓవర్ యాక్షన్ చేసి ఈరోజు మా కార్యకర్తలు అరెస్ట్ చేసి నేను తీవ్రంగా కట్టిన వెంటనే బేషరత్గా వారిని విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం.